దేవా ఎన్నడు నిన్ను విడువను దేవా ఎన్నడు నిన్ను మరువను దేవా ఎన్నడు నిన్ను విడువను దేవా ఎన్నడు. నాలోన ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను, నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను. నిన్ను మరువను దేవా ఎన్నడు నిన్ను విడువను దేవా ఎన్నడు. Shall we all close our eyes for a moment and pray? స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవా స్తోత్రము నాయన. 3వ రోజులోకి మా అందరికీ నాయన ప్రభా గొప్ప కృపనిచ్చి నాయన ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినావు, నీకు వందనాలు స్తోత్రాలు. 2 రోజులుగా నాయన ప్రభా నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి ఉన్నావు, నన్ను ప్రేమించి ఉన్నావు, నీ కృప చూపించున్నావు, నీ కరుణను చూపించున్నావు నాయన. నాయన ప్రభా ఎన్నో హీలింగ్స్ నాయన ప్రభను దయచేసి ఉన్నావు నాయన, స్వస్థతలు నాయన ప్రభా, అలాగే ఆంతరింగిక స్వస్థతలు కూడా దయచేస్తున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలోకి మీ అందరం వస్తున్నాము నాయన. ఈరోజు నీ ఆత్మ బలము చేత ఈ కార్యక్రమం నడిపించమని వేడుకుంటున్నాను. నన్ను ఎక్కడ 2 లేక 3 ఉంటే అక్కడ నీ ఉంటాని వాగ్దానం చేస్తున్నావు. నువ్వు సత్య దేవుడవు, నిజము చెప్పే దేవుడవు నాయన. మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా, మాతోనే ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మాలోకి ప్రవేశించండి నాయన ప్రభా, మాలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చండి నాయన ప్రభా. మాలోని నాయన రుచి లేని జీవితాన్ని రుచికరంగా మలచమని నాయన. నూతన సృష్టిగా ఈ రోజు మమ్మ మలచండి నాయన. పాతవన్నీ గతించాలి ప్రభా. పూర్వపు కార్యములు మేము చేయకుండా నేను నీ ఆత్మచేత బలపడాలి ప్రభా నాయన ప్రభా. నీ ఆత్మ బలము మాత్రమే ఇది చేయగలదు నాయన. నేను మా అందరిని మరొకసారి మీకు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధనలో, పూజా బలిలో, వాక్య పరిచర్లో మీ ఆత్మ బలం ఇక్కడ కురిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం 2 రోజులుగా ఒక మాటను మనం ఎక్కువగా వింటున్నాం. ఏ మాట అండి? For the past 2 days we are listening a one beautiful word frequently. What is that word? Mercy. చాలా choir members చెప్తున్నారు mercy. హల్లెలూయా హల్లెలూయా. కృప గురించి మనం వింటున్నాం, కరుణ గురించి మనం వింటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కరుణామయుడు మన దేవుడు, అందుకే మనందరినీ కూడా ఈ రోజు ప్రాణంతో ఉంచాడు. హల్లెలూయా హల్లెలూయా. Our God is a merciful God, that is why we are all alive today. హల్లెలూయా 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 హల్లెలూయా. దర్శన గ్రంథము 4వ అధ్యాయము మనం 9వ వచనం నుంచి చదువుదాం. Revelation chapter 4 verse 9 we shall read. సింహాసనాసీనుడా, నిత్యుడగు వ్యక్తి, వైభవ కీర్తి స్తుతి కృతజ్ఞతా స్తోత్రములు ఆ 4 జీవులు పెక్కుమార్లు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాసీనుని ఎదుట ఆ 24 పెద్దలు సాష్టాంగపడి ఆ శాశ్వతుని పూజించిరి. All the 4 living creatures are prostrated before the Almighty God along with the 24 elders and started praising God. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి. They removed their throne and they kept down and started worshiping God. ప్రభు, ఓ దేవా, మహిమ గౌరవము శక్తి పొందుటకు నీవు అర్హుడవు. You are worthy for all the praise and honor, O Lord. ఏలైనా సర్వమును నీవే సృష్టికర్తవు. Why? Because you are the one who created everything. నీ సంకల్పమనే అవి జీవం పొంది బ్రతుకుచున్నవి. Because of you we are all existing.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రికి ఇష్టమంట నీవు నేను ఇక్కడ బ్రతికి ఉండడం. God the Father likes that you and I must live here happily. ఆ తండ్రి ఎవరో తెలుసా? ఒక్క మాటతో, ఆయన మాటతో ఈ లోకంను సృజించిన తండ్రి. Who is that great God? He is the one who created whole world with one single word. కదా, పరిశుద్ధంగా మనం చదవచ్చు. మానవుడు అంటే ఏ పాటి వాడు గుర్తు తెచ్చుకోవడానికి కదండి. What man is that God can remember that man. హల్లెలూయా. Hallelujah. అయినా గుర్తు తెచ్చుకుంటున్నాడు, అయినా ఆయన ఆశపడుతున్నాడు నీవు నేను జీవించాలని. In spite of that, he remembers us and he also loves that we all must live alive. హల్లెలూయా. Hallelujah. ఆ 24 మంది పెద్దలు ఎలాగా వారి సింహాసనంను, వారి కిరీటం అనగా వారికి ఇచ్చిన గౌరవమును, వారికి ఉన్న తలాంతులు అన్నిటినీ పక్కన పెట్టి దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించారో మనం కూడా ఈరోజు అలాగా ఆరాధించుదాం. As the living creatures and everyone, the 24 elders, they just humbled before the presence of God and started worshipping. In the same way, my dear daughter and my dear son, we need to worship God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనకున్న సర్వస్వమును వదిలి మనం ఆ ప్రభువుని ఆరాధించాలి. We should surrender everything what we have and possess and we should worship God. కావచ్చు ఈ లోకంలో నీకు పెద్ద స్టేటస్ ఉండొచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు ఈ సొసైటీలో, వాటిని కూడా పక్కన పెట్టి ఆ ప్రభువుని ఆరాధించు. Keep aside all the prestige, all the power and all the thing which honor you have in the society and start worshiping God. నీకు కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, అప్పు బాధలు ఉండొచ్చు, నరకమైన ఈ లోకంలో నువ్వు బతకాలంటేనే కష్టంగా అనిపించుండొచ్చు, అయినా కూడా వాటి అన్నిటినీ పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించుదాం. You may have so many problems which related to your family or financial crisis or economical and social problems, whatever, and it might be difficult for you even to live on this earth peacefully. In spite of that, surrender everything and start worshiping God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతో దూరం నుంచి ఇక్కడికి మీరు వచ్చి ఉండవచ్చు. ఈ వచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. We have come all the way from far away places, my dear children. Shall we make use of every single second where we are staying here? మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు ప్రభు, ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించనని. God promised on the first day of the convention that he is not going to send even a single person empty handed. దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడంట రెడీగా ఉన్నాడు మనల్ని దీవించాలని. సో ఈ రోజు మనం ఆ దీవెనలు పొందుకుందాం. Amen. God is ready to bless you and it is your duty to possess it. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మీరు పలికే ప్రతి మాట, వ్యర్థమైన మాటకు కూడా జవాబు ఇవ్వాలంట. Bible clearly says a man and a woman must give account for every useless word they utter. వ్యర్థమైన మాటకే జవాబు ఇవ్వాల్సి వస్తే నువ్వు చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా, ఆలకించడా? Amen. If you are going to give account for every useless word we utter, how much more God will answer your righteous prayer. Hallelujah. Amen. Hallelujah. నువ్వేమని ప్రార్థిస్తున్నావు? ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు అని ఖచ్చితంగా ప్రభు ఈరోజు వినబోతున్నాడు. You are going to pray, God please bless me. God will surely bless you, my dear children. చేసిన ప్రార్థన విశ్వాసంతో చేద్దాం ఈ రోజు. We shall pray the prayer in faith. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన చీకటి బ్రతుకును వెలుగుగా మార్చే సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు. ఈ రోజు ఆ ప్రభువుని ఆరాధించుదాం. He will transform the life of darkness into the life of light. We shall pray to that living God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. డివైన్ టచ్ మినిస్ట్రీస్ 5వ భాగముగా ఒక క్యాసెట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అది ఇచ్చేటప్పుడు ఈ కొత్త పాటను మీరు ఆ పాటలో చూడవచ్చు. We are going to release the 5th volume of Divine Touch Ministries, and this new song we are going to introduce to you today, and we will sing that song. Hallelujah. 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 నాతో పాటు ఆనందంగా ప్రభుని ఆరాధించాలనుకున్న అందరూ లేచి నిలబడొచ్చు. Shall we all stand in the presence of God and happily, rejoicingly worship God? ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి అందరం కూడా సంతోషంతో, ఆనందంతో చివరి రోజులో ఉన్నాం కాబట్టి ఆ ప్రభుని నిండు మనసుతో, విశ్వాసంతో స్తుతించుదాం. We are in the last days, my dear children of God. That is why we'll make every opportunity useful and we'll worship God with all of our heart and mind and soul. చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని ఆరాధించుదాం. Clap your hands and worship God.
పాత్రుడా నా కృతజ్ఞత స్వీకరించు. స్తుతులకు పాత్రుడా నా కృతజ్ఞత స్వీకరించు. కృతజ్ఞత స్తుతులు ఆరాధన నీకే, రాజులకే రాజువయ్యా నీకే నా వందనం. కృతజ్ఞత స్తుతులు ఆరాధన నీకే, రాజులకే రాజువయ్యా నీకే నా వందనం. ఆమేన్. హల్లెలూయా 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 చేతులు పైకెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నా కృతజ్ఞత స్వీకరించు. స్తుతులకు పాత్రుడా నా కృతజ్ఞత కృతజ్ఞత స్వీకరించు. ఆ ప్రభుని స్తుతించుతాం అందరం చప్పట్లతో ఆనందంతో. చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొని వచ్చిన ప్రభుని కీర్తించుదాం. ఆత్మతో నింపి సేవ చేయ కృపనిచ్చిన ప్రభుని ఆరాధించుదాం. We shall clap our hands and ask that, thank the Lord that we are in the darkness and He made us to come into the light and He has blessed us from every curses of our life. చీకటిలో ఉన్న నాకు నీ వెలుగును ఇచ్చినావు, ఆత్మతో నింపినావు, నీ సేవ చేయనిచ్చావు. Amen. చీకటిలో ఉన్న నాకు నీ వెలుగును ఇచ్చినావు, చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపినావు, సేవ చేయు భాగ్యమునిచ్చావు. హల్లెలూయా చేతులు పైకెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నా కృతజ్ఞత స్వీకరించు. స్తుతులకు పాత్రుడా నా కృతజ్ఞత స్వీకరించు. బలహీనతలో ఉన్న నన్ను బలపరిచినావు ప్రభా, నీకు ఆమేన్. వందనాలు ప్రభా. కృపతో నన్ను బ్రోచినావు, ఆమేన్. మంచి మార్గము నాకు చూపావు ప్రభా, నీకు ఆమేన్. వందనాలు స్తోత్రాలని చెప్పి ఆ ప్రభుని పొగుడు. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. బలహీనతలో నాకు నీ బలమును ఇచ్చినావు, Amen. కృపతో బ్రోచినావు, మంచి మార్గం చూపినావు. Amen. బలహీనతలో నాకు నీ బలమును ఇచ్చినావు, కృపతో బ్రోచినావు, మంచి మార్గం చూపినావు. కృతజ్ఞత స్తుతులు ఆరాధన నీకే, రాజులకే రాజువయ్యా నీకే నా వందనం. కృతజ్ఞత స్తుతులు నీకే. ఆరాధన నీకే, రాజులకే రాజువయ్యా నీకే నా వందనం. హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తి, చేతులెత్తు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 Hallelujah.
ఆరాధించమా. హల్లెలూయా 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 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు. Clap in your hands and worship God. Hallelujah. అగ్ని అగ్ని అభిషేకం దిగి వచ్చును గాక. హల్లెలూయా 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 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి హల్లెలూయా 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 శివ రబ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చేతులు రెండు పైకెత్తి దేవుని స్తుతించి హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్ 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 జీసస్. యేసు యేసు యేసయ్యా పిలు, యేసయ్యా అని పిలు, యేసయ్యా అని పిలు. నీ జీవితాన్ని సమర్పించు. యేసయ్యా నీ కృప నాకు చాలు. యేసయ్యా నమ్మదగిన వాడా, నజరేయుడా నీకు స్తోత్రమయ్యా. నమ్మక పాత్రుడా నీకు స్తోత్రమయ్యా. చేతులు పైకెత్తి Hallelujah, hallelujah, hallelujah. థ్యాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయనా, నీ ప్రసిద్ధి నీ సన్నిధికై నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రభు. మా మధ్య మీరు ఉన్నందుకు నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా నీకే నా ఆరాధన ప్రభు. ఆమేన్ ప్రభా మాలోకి వేం చేసిరండి ఆమేన్ ప్రభా, మా హృదయంలోకి వేం చేసిరండి ఆమేన్. నాయన ప్రభా. ఈ చీకటి లోకంలో ఎలా జీవించాలో నాయన ప్రభా అర్థం కాని సమయంలో ప్రభా నాయన నీ ఆత్మ వెలుగునిచ్చి నాయన ప్రభా ఆమేన్. సరి అయిన మార్గం మాకు చూపించు ప్రభా. yes lord. ప్రభా వేదనతో ఉన్నాము నాయన ప్రభా, కన్నీటితో ఉన్నాము ప్రభా, యేసు. హృదయం పలిగి ఉన్నాము ప్రభా. యేసు నాయన మాలోకి వేం చేసిరా ప్రభా. యేసు నాయన ప్రభా హృదయం తెరిచాము నాయన, యేసు వేం చేసిరండి ప్రభా. యేసు మాతో ఉండండి ప్రభా, యేసయ్యా. మాతో ఉండిపో ప్రభా. యేసయ్యా. వేం చేసిరా థాంక్ యూ ప్రభా, జీసస్. వేం చేసిరా నాయన. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని ఆరాధించడం. నజరేయుడా నా యేసయ్యా నీకే నా స్తుతి, నీకే ఆరాధన అని Thank ఆ you, ప్రభుని కీర్తించుదాం. Jesus. Thank you, Jesus. చప్పట్లు కొడుతూ నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా,
నీవేనయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, 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 నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని ఆరాధించుదాం. తల్లి మరచిన తండ్రి మరచిన నన్ను మరణని వాగ్దానం ఇచ్చిన దేవు నీకు వందనాలు, స్తోత్రాలు. తల్లి నన్ను మరచినను నీవు నన్ను మరువవులే. చెప్పండి కొడుతూ చెప్తాం. తల్లి నన్ను మరచినను నీవు నన్ను మరువవులే. ఆరాధనా హల్లెలూయా స్తుతి ప్రార్థనా. చేతులు పైకి చేతులు ఊపుతూ హల్లెలూయా ఆరాధనా, గ్లోరీ గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా స్తుతి ప్రార్థనా, హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా 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 చెప్పండి కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా Thank you, స్తోత్రం Jesus. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, ba, 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 ba. Hallelujah, 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 hallelujah. Hallelujah. హల్లెలూయా. నాతో గట్టిగా చెప్పలేరు. మళ్ళీ ఒకసారి చెప్దామా? హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోండి. కొద్దిసేపట్లో చైర్స్ వస్తాయి. కొద్దిగా అసౌకర్యమైన క్షమించండి. కొద్దిసేపట్లో వస్తాయి. కొద్దిగా ముందు చైర్స్ ఏదైనా ఖాళీ ఉంటే దాన్ని ఆక్యుపై చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మన మధ్య ఒక చిన్న సాక్ష్యం ఉంది. ప్రజ్ఞ, దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యానికి ఆమె ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. సాక్ష్యం అయిపోయిన వెంటనే మనము ఈరోజు ప్రత్యేకంగా మరి మన కోసం మనల్ని ప్రేమించి, ఆంధ్రాని తెలంగాణను ప్రేమించి మన కోసం వచ్చిన ఫాదర్ సునీల్ గారి ద్వారా వాక్య పరిచర్యను మనం వినబోతున్నాం.
చప్పట్లు కొడుతూ ఈ బిడ్డను ఆహ్వానించుకుందాం. ఒక గొప్ప సాక్ష్యం మనం వినబోతున్నాం. నా పేరు ప్రజ్ఞ. ఇక్కడ చేరిన వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు 10 సంవత్సరాలు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. అయితే ఒకసారి మేము హాస్టల్ పెట్టినప్పుడు అక్కని ఇన్వైట్ చేశాము. అప్పుడు తను వచ్చి ప్రేయర్ చేసి హాస్టల్ బాగా వచ్చింది. దాంతోపాటు మీకు ఇంకొక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు, మీకు సంతాన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పారు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత నాకు సంతాన భాగ్యం కలిగింది. దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. She's Pragna. She's the cousin of the one who just gave the praise and worship, Bharat. She's a cousin of Bharat, and her husband's name is Ravi. They got married 10 years back. So 2 years back I went to bless their hostel, Madhapur. Near Madhapur I went to bless the hostel. As I was blessing the hostel, I could see the baby in the womb of this daughter. Then I said, God will bless you definitely and give you a child. ఆ రోజు ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక చక్కటి బాబుతోటి బిడ్డ మనకు సాక్ష్యం ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. ప్రజ్ఞ జీవితంలో చేసిన అద్భుతం మీ జీవితంలో కూడా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నారు. ఏదైతే నువ్వు కోరుకొని వచ్చినావో ఆ కోరికను దేవుడు తప్పకుండా తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరం ఒక నిమిషం కుడి చేయి పైకి లేపుదాం. Shall we all raise both of our hands? కుడి చేయి పైకి లేపి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈరోజు దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలు చెప్పుకుందాం. Raise up your right hand and thank God for He has brought all of us tonight here. మనల్ని మనం సమర్పించుకుంటూ ఇదిగో ఈ చివరి రోజు మనందరిపై హేరాళమైనటువంటి కృపాశీస్సులు కృమ్మరించుటకు ప్రభు ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాడు. God is desiring to pour out His blessings on this last day of the convention upon each and every person. ఈ సమయంలో మన యొక్క వ్యధలను మన బాధలను దేవునికి సమర్పించుకుందాం. We shall surrender our sufferings and problems in the presence of God. కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. We shall all close our eyes for a moment. మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క గొప్ప కృపకై వేచి ఉందాం. We shall close our eyes and raise up our hand and wait for the mercy of God. ప్రతి ఉదయము దేవుని కరుణ నూతనమైన విధముగా ప్రసాదిస్తాడని వాగ్దానం చేసి ఉన్నాడు. God promised us that every day He will shower His mercy as fresh as dew. ప్రతి ఉదయము ఆయన ప్రేమ నెనరలు నూతనమైన విధముగా ప్రసాదిస్తున్నాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. Each day's love and compassion and mercy is always every day new to us. కుడి చేతిని పైకి లేపుదాం అందరం కూడా. Lift up your right hand. కుడి చేయి పైకి లేపి ఇదిగో దేవా ఈ దినము మమ్మల్ని మీ పాదాల చెంతకు చేర్చి ఉన్నావు. Lord Jesus, we surrender ourselves totally at thy feet today, O Lord. మేము మీ కొరకై వేచి ఉన్నాం. Lord, we are waiting for you, O Lord. మీ కొరకై తపన చెందుతూ ఉన్నాం. Lord, we are desiring for you, O Lord. మీ కొరకై మేము వాంఛిస్తూ ఉన్నాం. Lord, we are desiring for you, O Lord. ఈ సమయంలో మన దాహాన్ని తపనను దేవుని సన్నిధిలో మరొకసారి తెలుపుదాం. We shall offer our thirst and desire in the presence of God once again. మనందరం ఇక్కడికి చేరుకున్నామంటే మన హృదయాలలో తపన దేవుడు ప్రవేశపెట్టినందుకే ఇక్కడ చేరుకున్నాం. We are all here in the presence of God. That is the sign that we are desiring and thirst for God. మనం కళ్ళు మూసుకుందాం అందరం కూడా. We shall all close our eyes for a moment. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటూ కళ్ళు తెరవద్దు. Close your eyes. Don't open your eyes today. కుడి చేయి లేక ఎడమ చేయి పైకి లేపుదాం. Lift up your right hand or left hand towards God. సమర్పణకు సూచనగా.
as a token of surrender. ఆయన నమ్మదగిన వాడనే గొప్ప విశ్వాసముతో In faith that He is a faithful God. గొంతెత్తి చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము, ఇదిగో గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14. Do not let your hearts be troubled. Amen. మీరు కలవరపడకుడి, మీ హృదయములు మనస్సులు కలవర చెందనివ్వకండి అని యేసయ్య ఎంతో ప్రేమతో చెబుతూ ఉన్నాడు. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బిలీవ్ ఆల్సో ఇన్ మీ. దేవుని యందు విశ్వసించుడి, నా యందును విశ్వసించుడి. Amen. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వాక్యం మనము వాక్య వాగ్దానంగా, ప్రార్థనా వాగ్దానంగా చెప్పుకుందాం. ఒక నిమిషం గట్టిగా హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. కలవరపడకుడి, కలవరపడుకుడి, కలవరపడకుడి, కలవరపడుకుడి, భయపడకుడి. భయపడుకుడి. Do not let your hearts be troubled. 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 Believe in God. Believe in God. Believe also in me. Believe also in me. దేవుని యందున విశ్వసించు, దేవుని యందు విశ్వసించు, నా యందును విశ్వసించు. నా యందును విశ్వసించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం చేతులు దించుదాం. కైండ్లీ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఈనాడు మెడికల్ సైన్స్ ప్రకారముగా అనేకములైనటువంటి వ్యాధులు, శారీరకమైనటువంటి రుగ్మతలు రావటానికి కారణము అనవసరమైనటువంటి దిగులు, ఆందోళన అని చాలా తేట తెల్లముగా వారు చెప్పుచున్నారు. Hallelujah. Hallelujah. So the medical science tells today that people are sick, falling sick. Most of the sicknesses is because people are very much troubled in their hearts. They are disturbed in their hearts. So God's word, which is eternal word, శాశ్వతమైనటువంటి దేవుని వాక్యము ఈరోజు మనకు గుర్తు చేసేటువంటి గొప్ప సత్యం ఏమిటంటే కలవరపడకుడి, కలవరపడకుడి. విశ్వాసపు ప్రజలు, ఫెయిత్ పీపుల్ నెవర్ పానిక్. ఎన్నడూ కూడా కలవరం పడని వాళ్ళు క్రైస్తవ ప్రజలు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 సార్లు కలవరపడకుడి అని గట్టిగా చెప్దాం. కుడి చేయి పైకి లేపి కలవరపడుకుడి, కలవరపడుకుడి, కలవరపడుకుడి. ప్రియులారా, 1986-87 ప్రాంతములో జరిగినటువంటి గొప్ప ప్రకృతి శోభమును గురించి మీరు ఒకవేళ ఆలకించి ఉంటారు. In the 1980s, probably in the late 80s, there was a very tragic natural catastrophe. That was an earthquake, భూకంపనం. మరి భూమి కంపించి అర్మేనియా అనేటువంటి దేశములో జరిగినటువంటి ఆ యొక్క ఘటన ఒకవేళ మీలో కొంతమందికైనా తెలిసి ఉండవచ్చు. అర్మేనియాలో జరిగినటువంటి భూకంపము, 1980sలో జరిగినటువంటి భూకంపము. అయితే ప్రియులారా, ఆ దేశమంతటినీ కూడా మరి అల్లకల్లోలము గావించినటువంటి భూకంపం అది అర్మేనియా. ఒకవేళ మీలో ఎవరైనా ఆనాడు ఈ న్యూస్ చదివినటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ గుర్తుండవచ్చు, లేకుంటే ఎవరైనా ప్రసంగములో ఒకవేళ చెప్పి ఉండవచ్చు. ప్రియులారా, ఇట్ వాస్ అ టెరబుల్ ఎర్త్క్వేక్ దట్ షుక్ ద హోల్ ఆఫ్ అర్మేనియా. అండ్ విదిన్ 3 minutes, 3 నిమిషాలలో ప్రియులారా 30,000 మంది, 30,000 people were under the rubble. 3 నిమిషాల్లో 30,000 మంది భూమికి అడుగున అయిపోయారు. చాలా మంది చనిపోయారు,
చాలా మంది కూడా అక్కడ ఇరుక్కుపోయారు. ఇట్ వాస్ అ టెరబుల్ ఇన్సిడెంట్. ఇట్ వాస్ అ టెరబుల్ న్యాచురల్ కెటాస్ట్రఫీ ఆఫ్ అ హ్యూజ్ మ్యాగ్నిట్యూడ్. ప్రియులారా, ఆ సమయంలో అందరూ కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. బ్రతికినటువంటి వాళ్ళు, బ్రతికి బయటపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రియుల గురించి గట్టిగా కేకలు వేస్తున్నారు. దే ఆర్ ఆల్ స్క్రీమింగ్ లౌడ్. ఎవ్రీబడి జస్ట్ కేమ్ అవుట్. ఆల్ దోస్ హూ వర్ స్పేర్డ్ అండ్ హూ వర్ అలైవ్, they were screaming, looking for their near and dear ones. It was such a terrible thing that within 3 minutes 30,000 people, can you imagine, within 3 minutes 30,000 people were under the earth. భూమికి కిందన వాళ్ళు ఇరుక్కుపోయారు. చాలా మంది చనిపోయారు. ఈ సమయంలో వెంటనే మరి సైనిక దళం రంగంలోకి దిగింది. the soldiers, the army was into all kind of quick action. The army got into action and everyone was trying to help. Every possible healthy strong person was trying to do whatever he or she could. ఆ సమయంలో చేయగలిగినంత కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సామాన్య ప్రజలు కూడా, సైనిక దళం కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఒక ప్రాంతంలో ఒక స్కూల్ బిల్డింగ్ ఉండింది ప్రియులా. దేర్ వాజ్ ఎ స్కూల్ బిల్డింగ్ అట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ అండ్ ద పేరెంట్స్ కేమ్ రన్నింగ్ టు ద స్కూల్ బిల్డింగ్. ఎందుకంటే ఉదయ కాలంలో వారి ప్రియమైనటువంటి పిల్లలను అక్కడికి పంపించారు. ఎంతో ప్రేమతో టిఫిన్లు పెట్టి, భోజనం లంచ్ బాక్స్ ఇచ్చి వారు అక్కడ ఆ స్కూల్ పంపించినటువంటి పిల్లల గురించి వారి సంగతి ఏమైందని చెప్పి పరిగెత్తుకుంటూ తల్లిదండ్రులు వచ్చారు. The parents just rushed to that place because they knew their children were in danger and they came running to the school. ప్రియులారా, ఒక పెద్ద స్కూల్ బిల్డింగ్ అక్కడ ఇక లేకుండింది. There was no school building there. The parents were screaming. అందరూ కూడా ఏడుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అమ్మో, నా కొడుకు, నా కూతురు, నా బిడ్డ అని చెప్పి అందరూ కేకలు పెడుతున్నారు. You can just listen, only screaming cries and people are yelling at their loud voice. ప్రియులారా, ఈ సమయంలో ఏం చేయాలో తోచడం లేదు. అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద కాంక్రీట్ బ్లాక్స్ అన్ని కూడా పడిపోయి ఉన్నాయి. ఒకవేళ కొంత భాగం మాత్రమే కనపడుతుంది. just the upper portion, probably 10 feet or 7 feet or 10 feet was just visible. All the rest was just gone. It was gone. Can you imagine the whole school building disappearing within few minutes? కొన్ని నిమిషాల్లో ఇంత పెద్ద స్కూల్ బిల్డింగ్ మాయమైపోవడం అంటే ఎంత దారుణమైనటువంటి ఒక ఘటన మీరు ఊహించుకోండి. వెంటనే ప్రియులారా, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆ స్కూల్ క్లాస్ రూమ్ ఎక్కడుందో చూస్తున్నారు. నా కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ అని చూస్తున్నారు, వెతుకుతున్నారు. ప్రియులారా, ఆ సమయంలో ఒక తండ్రి మాత్రమో ఏడవకుండా, there was one father who wasn't into any kind of screaming. He didn't give into any kind of screaming or loud noise. He just was quickly looking and he was trying to spot sound. He was looking for the spot where his son was in the classroom. నా కొడుకు చదువుతున్నటువంటి క్లాస్ రూమ్ అక్కడే ఉండింది కాబట్టి పరిగెత్తుకుంటూ ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, వెంటనే ఆ కొడుకు అక్కడేం కనపట్లేదు. అక్కడ ఓన్లీ కాంక్రీట్ బ్లాక్స్, పెద్ద పెద్ద రాళ్ళు కనపడుతున్నాయి. యు జస్ట్ కెన్ సీ ఓన్లీ బిగ్ బ్లాక్స్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ద స్టోన్స్ అండ్ ద రబుల్ దేర్. ఏమీ కనపడటం లేదు అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ ఆ తండ్రి వీళ్ళందరూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉండగా ఈ తండ్రి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. తీయటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి రాళ్ళు తీయడం మొదలుపెట్టాడు. కాంక్రీట్ తన సాయ శక్తిలా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఒక రోజంతా ప్రయత్నిస్తున్నాడు. He was just trying the whole day he was trying to remove the rubble, remove the stones, remove the blocks. He asked the people to help him. There were some people who were ready to help him, looking at his pain. They could sense his pain even when he wasn't crying, even when he wasn't yelling or screaming. గట్టిగా కేకలు వేయనప్పటికీ కూడా తపనతో వెతుకుతున్నాడు, ఎంతో తపనతో. మరి అవన్నీ కూడా తీస్తూ ఉండగా సైనిక దళము వెంటనే ఆ రోజు మధ్యాహ్న వేళలో సైనిక దళము కొంతమంది వచ్చి సహాయపడడం మొదలుపెట్టారు. అలా మొదటి రోజు, రెండవ రోజు ఈ విధంగా సైనికులు వెతకటం మొదలుపెట్టారు. The army was helping out. Few army personnel were with him, with his parent, and they were helping out to search his son. He was just looking.
this is where my son was. ఇక్కడే ఉన్నాడు నా కొడుకు క్లాస్ రూమ్ ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉంటాడు నా కొడుకు. My son will be here. He was so confident. He looked so confident when everyone was screaming. Everyone was shattered. They were broken. వెంటనే అక్కడ తీస్తుండే రెండవ రోజు కూడా కొంతమంది సైనిక దళము సహాయపడ్డారు. ప్రియులారా, మూడవ రోజు 2 రోజులు గడిచిపోయాయి. The third day he was just continuing. The second day the soldiers, the army personnel were helping him, but the third day they couldn't help him because there was a bad stench. చాలా ఘోరమైనటువంటి వాసన, కంపు రావటం మొదలుపెట్టింది. అయితే అక్కడ ఇంకా వాళ్ళు ఉండలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వీ నీడ్ టు గో టు అదర్ ప్లేసెస్, మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. ఇక్కడ వెతుకుతూ కూర్చుంటే ఏం కనపడలేదు. పోనీ ఎవరైనా కనపడితే, ఎవరైనా పిల్లల్ని కాపాడటానికి ఛాన్స్ ఈ 2 రోజులు దొరుకుంటే కొద్దిగా ఆశ కలిగేది, నిరీక్షణ కలిగేది. ఏమాత్రమూ ఆశ లేదు అక్కడ. ఆశలన్నీ కోల్పోయారు. ప్రతి ఒక్కరూ ఆశలు కోల్పోయారు. బిల్డింగ్ అంతా పడిపోయింది. పిల్లలందరూ చనిపోయారు అంటున్నారు అందరూ కూడా. కొన్ని శవాలు కూడా కనపడుతున్నాయి. ఎవరు బ్రతికి బయటపడటం లేదు. అన్ని మరి చిన్న పిల్లల శవాలు తీస్తూ ఉండగా గుండె బద్దలైపోతూ ఏడుస్తున్నారు ఒకవైపు. కానీ ఈ తండ్రి మాత్రము ఏడవకుండా ఒకే ఒక మాట, ప్రియులారా, తన కొడుకు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అర్మాండో, అర్మాండో. తన కొడుకు పేరు అర్మాండో, అర్మాండో అని పిలుస్తూ ఉన్నాడు. 3వ రోజు గడిచిపోతూ ఉండగా చివరిగా కొంతమంది అన్నారు, he's gone crazy, he's gone mad because he's lost his son. He knows he lost his son. కొడుకు చచ్చిపోయాడని తెలిసి అది తట్టుకోలేక ఇదిగో వెతుకుతున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయ్యా, ఇంకెక్కడ దొరుకుతాడయ్యా నీ అర్మాండో అంటున్నారు కొంతమంది. People just were discouraging him. They were trying to tell him, probably they were trying to help him because they thought he was going mad or crazy. But then he was so confident. He kept calling Armando. 3వ రోజు గడిచిపోయింది. 4వ రోజు కూడా వెతుకుతున్నాడు. ఎవ్వరు లేరు ఇంకా హెల్ప్ కి. ఒక్కడే అలసిపోయాడు ప్రియులారా. He was just tired. He was so tired and fatigue just covered and gripped him, but he just didn't let it go. ఏమాత్రము కూడా మరి మనసు క్షీణించకుండా, నిస్పృహ రానివ్వకుండా వెతుకుతూనే ఉన్నాడు. 4వ రోజు వెతికాడు. అలసిపోయి అక్కడ పడిపోయాడు. అలసిపోయి కొంతసేపు అక్కడ పడిపోయాడు. కొన్ని గంటల సేపు పడుకున్నాడు. పడుకొని మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి మొదలు పెట్టాడు వెతకటము. 5వ రోజు, 5 days. The 5th day he was getting deeper and deeper. లోతులోకి వెళ్తున్నాడు. ఇంకా అక్కడ తీగలిగాడు. చాలా వరకు కూడా తీగలిగాడు. లోపలికి వెళ్తున్నాడు. ఒకటే పిలుపు, అర్మాండో నా కుమారుడా, అర్మాండో నా కుమారుడా అని పిలుస్తూ 5వ రోజు ఒక్కసారిగా పిలిచాడు. అర్మాండో అని పిలవగా జవాబు వినపడింది, నానా. He called him the 5th day and he could listen to the answer, Dad, I'm here. నానా ఇక్కడున్నా నానా అని చెప్పాడు. 5 రోజులు ఆహార పానీయములు లేక, without food and water. What was he doing there? 5 రోజులు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్న అబ్బాయి. He wasn't a young boy. He wasn't a teenager. ఒక యవన ప్రాయములో ఉన్నటువంటి వ్యక్తి అయితే అనుకోవచ్చు. He was just a 3rd grader. 3వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇక 2వ భాగం, ఈ కొడుకు ఈ 5 రోజులు ఏం చేశాడు? కొడుకుతో పాటు ఒక 8 మంది పిల్లలు కూడా బ్రతికి బయటపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకుతో పాటు ఎంతమంది బ్రతికి బయటపడ్డారు? 8 children with him were saved. 8 children with him were saved from that deep rubble, deep inside. And then the story of the boy. You know what he did? The boy kept telling his friends. అక్కడ ఒక పెద్ద కాంక్రీట్ దిమ్మ పడింది. A concrete block just fell, but somehow there was a space. అక్కడ ఒక ఏరియాలో ఎలా పడిందంటే క్రాస్గా పడటం వల్ల కొంత స్పేస్ ఏర్పడింది. ఈ
ఇది పెద్ద కాంక్రీట్ బ్లాక్ ఇలా పట్టడం వల్ల ఇంకా ఎంత పడినా ఈ పెద్ద కాంక్రీట్ బ్లాక్ అడ్డుగా ఉన్నందున they were safe because of this huge concrete block that fell and the space that was left in between. ప్రియులారా, మొదటి రోజు రెండవ రోజు గడుస్తూ ఉండగా పిల్లలు ఏడుస్తున్నారంట. తన తోటి వారు ఏడుస్తూ ఉండగా ఈ కొడుకు ఏడవలేదు. The boy didn't cry. The second day when his buddies were crying, he said, "Don't worry. మీ తల్లిదండ్రులు రాకపోవచ్చు. Your parents may not be able to make it here. It's very hard. We are just trapped. మనం ఇరుక్కుపోయాం. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. మీ తల్లిదండ్రులు ఒకవేళ రాకపోవచ్చు. మీరు ఏడవకండి. Don't cry," he said. మీ తల్లిదండ్రులు రాకపోయినా మా నాన్న వస్తాడు. My dad will come. That was what the boy was continuously telling these kids for the 5 days. He told the kids, "I tell you, my dad will come. I know my dad. నా తండ్రి ఎవరో నాకు తెలుసు. చక్కటి సుఖక్షేమాల కాలంలో నా తండ్రి తన గుండెల మీద నన్ను ఆంచుకొని ఇదిగో చెప్పేవాడు, నాన్న నువ్వంటే నాకు ప్రాణం. My child, when things were rosy and everything was fine, the boy would remind these kids trapped down below the rubble inside. He would tell his friends, don't worry, my dad will come, because every day, most of the days, my dad will draw me close to his heart. He would draw me close to his heart and place my head on the chest. తన రొమ్మకు దగ్గరగా చేర్చుకొని నా తండ్రి రోజు చెప్పే మాట ఏంటో చెప్తాను మీకు, వినండి. You are my dear one. You are my darling. My son, I love you so much. He kept telling the dad would always tell him. The dad would always reveal to his son his love. He could tell him, "Son, don't you ever worry for anything in this world. ఈ లోకములో ఉన్నంత కాలము నువ్వు దేని గురించి బాధపడకూడదు" అని నాన్న చెప్పేవాడంట. The dad would tell him every day at home when he was fine. And these were the words that were imprinted in his heart and mind. And his dad said, "Son, you know how much I love you? I'll tell you how much I love you." He said, "As long as my heart beats." నా హృదయములో నా గుండెలో స్పందన ఉన్నంత వరకు నువ్వు ఈ ప్రపంచములో ఎక్కడ నువ్వు తప్పిపోయినా ఈ నాన్న వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. You know what he said? The dad would say every day, "My son, I love you." And he would also tell him, "Son, don't you ever worry and be afraid. ఎన్నడూ నువ్వు భయపడకు. నువ్వు ఎక్కడ ఉన్నా భయపడకు. As long as my heart is beating and I am alive, and say you are lost somewhere in this world, anywhere in this world, be sure your dad will come to save you. Your dad will come to save you. Your dad loves you." This was what the son always listened. చిన్నవాడు తండ్రి ప్రేమను అనుభవించినటువంటి చిన్నవాడు, మనసులో హృదయంలో పదిలపరుచుకున్న ఇదిగో ప్రియులారా వాస్తవాలు, మనసులో హృదయంలో పదిలపరుచుకున్నటువంటి నిజాలు. నా నాన్న నన్ను ప్రేమించే తండ్రి, నేనంటే నాన్నకు ప్రాణం. This was what he got into his mind and his heart. My dad loves me. He cares for me. My dad loves me. He cares for me. 3 సార్లు చెప్దామా గట్టిగా? My dad loves me.
He cares for me. గట్టిగా let's My all dad loves me. He cares for me. My dad loves me. He cares for me. My dad loves me. He cares for me. నా తండ్రికి నేనంటే ప్రాణం. 3 సార్లు తెలుగులో చెప్దామా? నా తండ్రికి నేనంటే ప్రాణం. నా తండ్రికి నేనంటే ప్రాణం. నా తండ్రికి నేనంటే ప్రాణం. మైక్లో కాకుండా మీరు మాత్రమే గట్టిగా చెప్తాం. గట్టిగా చెప్పండి. చాలా గట్టి చెప్పేశారు, అంత గట్టి చెప్పద్దు. హల్లెలూయా. లౌడర్ లౌడర్ ఎవ్రీబడి రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ సే నా తండ్రికి నేనంటే ప్రాణము. గట్టిగా. One last time. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ 8 మందిని కూడా బలపరుచుకుంటూ వచ్చాడు. తనను తాను బలపరుచుకుంటేనే తన తోటి వారిని బలపరచగలిగేవాడు. ప్రియులారా, తన తండ్రి చెప్పిన నిజాలు, తన తండ్రి చెప్పినటువంటి నిజాలు కొన్ని మాటలుగా మనసులో పద్దిలపరుచుకోలేదు. అనుభూతి, అనుభవం. That was his experience. He said, my dad will come. My friends, if this was an incident that happened in this world, ఇది ఈ భూమిపై జరిగినటువంటి ఒక ఘటన అయితే, if this was just an incident that took place in this world, and that was a human father, that was a human son, మానవ మాతృడైనటువంటి తండ్రికే ప్రియులారా అంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు ఆ తండ్రి. మానవ మాతృడైనటువంటి కుమారుడు, మానవ మాతృడైనటువంటి తండ్రి ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని హృదయంలో, మనసులో 3వ తరగతి చదువుతున్నటువంటి కొడుకు పదిలపరచుకోగలిగితే మన పరలోక తండ్రి పదే పదే మనకు సెలవిచ్చి, మన పరలోక తండ్రి పలుమార్లు పెక్కుమార్లు వేలాది సార్లు బయలుపరిచినటువంటి సత్యము అదే. నాన్న, భయపడకు, కలవరపడకు. అమ్మా, నువ్వు దిగులు చెందకు, నువ్వు కలవరపడకు. This is repeated often, 100, 1,000 times. God time and again tells that, repeats that, and reminds us even while he blesses us. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, if we are alive, that's because of his mercy. ఈరోజు ఈ సంవత్సరం మనము కరుణావత్సరముగా జరుపుకుంటున్నాం, the year of mercy. And what's that? ఏంటంటే కరుణావత్సరం? ప్రతి సంవత్సరము పాపు గారు ఒకటి ఇస్తారు థీమ్, రోజు సంవత్సరం అంతా ధ్యానిస్తాం, అయిపోతుంది. ప్రియులారా, కరుణావత్సరములో దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి ఆ గొప్ప సత్యపు పలుకులు. Don't worry, I love you and I'm so merciful to you. నువ్వు ఎవరైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, whoever you are, whatever the state that you are in, I care for you. Amen. I love you. Amen. And I'm merciful to you. Amen. I'm compassionate to you. Amen. నీ పట్ల నెనరుగల దేవుడును. He's so, if the human father could give us such a great confidence, the confidence that our eternal father, మన పరలోక తండ్రి ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ శాశ్వతమైనటువంటి కాన్ఫిడెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో భూకంపమును అధిగమించి ఇదిగో ఆ కుమారుణ్ణి కాపాడినటువంటి తండ్రి ఒకవేళ మరి ఈరోజు బ్రతికి ఉన్నాడో మనకు తెలియదు, ఒకవేళ వృద్ధాప్యములో చేరుకున్నాడో లేదో మనకు తెలియదు, అనారోగ్య పాలై చనిపోయాడో మనకు తెలియదు. We don't know, because life comes to an end. ఎన్ని ఆశీర్వాదములు పొందుకున్నా, ఎన్ని స్వస్థతలు పొందుకున్నా, ఒకరోజు ఈ జీవితమునకు గుడ్ బై చెప్పాల్సిందే.
we need to just bid by one day from this life. That's a truth. It's a harsh reality, but that's a truth. You have to leave this world one day, and you will enter into the eternal joy and the eternal happiness only when you trust in His promise. ఆయన వాగ్దానమునందు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల ఆయన వాగ్దానము చేస్తున్నటువంటి ఆ శాశ్వత భాగ్యము వైపుకు, శాశ్వత జీవితము వైపుకు మనము సంచరించిన వాళ్ళమవుతాం. 3 సార్లు హల్లెలూయా చెప్దాం. Hallelujah. 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 ప్రియులారా, మొట్టమొదటిది తండ్రి వైపు. తండ్రి ఎంత తపన చెందాడు. How much he desired to save his son. He was just longing. He was pining. He was just mad. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆ తండ్రిని, అదే కొంతమంది అన్నారు, ఈయనకి పిచ్చెక్కిందండి. మన పరలోక తండ్రి ప్రేమ ఒకవేళ అర్థం కాని వారికి పిచ్చి ప్రేమగా అనిపిస్తుంది. ప్రియులారా, మన పరలోక తండ్రి ప్రేమ ఇదిగో మన వెంట వచ్చే ప్రేమ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే కాపరి ప్రేమ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే కరుణామయుని ప్రేమ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ స్వరూపుని ప్రేమ, మనల్ని వెతుక్కుంటూ వచ్చే పరమ వైద్యుని ప్రేమ. ప్రియులారా, ఒకసారి కర్నూలులో ప్రేమగిరిలో కొంతకాల క్రితము ప్రేమగిరిలో మన ధ్యాన కేంద్రం పోటా బ్రాంచ్ 2 ధ్యాన కేంద్రాలు ఉన్నాయని మీకు తెలుసు. మరి మొత్తం మనకు 4-5 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. అందులో 2 పోటా ధ్యాన కేంద్రాలు. అయితే ప్రేమగిరి కర్నూలులో ఉన్న ధ్యాన కేంద్రానికి ఒకసారి ప్రియులారా ఒక కుటుంబము వారు వాహనంలో వచ్చారు, కారులో వచ్చారు. అయితే కార్ డ్రైవర్ ముస్లిం డ్రైవర్. ప్రియులారా, ముస్లిం డ్రైవర్ అక్కడ వారిని దింపి బయటకు వెళ్ళిపోయేవాడు, డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాడు. ప్రియులారా, ప్రతిసారి అలాగా ఉదయం వాళ్ళని డ్రాప్ చేసి సాయంకాలం వచ్చేవాడు. అయితే ఒకరోజు అక్కడ ఆ కుటుంబ సభ్యుల్లో వారు ఈ డ్రైవర్తో చెప్పడం జరిగింది. డ్రైవర్ అన్నాడు, అమ్మా నాకు చాలా విపరీతమైనటువంటి భుజస్కంధాలు నొప్పి, నాకు మరి చాలా అనారోగ్యము, కడుపు సంబంధమైనటువంటి యాసిడిటీ, గ్యాస్ అవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి మా యొక్క కుటుంబంలో కూడా చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మీరు మీ జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు ప్రతిరోజు కూడా ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తూ ఉండగా వారు కారులో జరిగినటువంటి కార్యాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ముస్లిం డ్రైవర్ వింటూ ఉంటాడు. అయితే ఈ ముస్లిం డ్రైవర్ వింటూ మరి ఒకరోజు ఈ విధంగా, మీరు కూడా నా కోసం మీ జీసస్ దగ్గర ప్రేయర్ చేయండి అమ్మా, మరి మీరు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారే, మరి నాకు కూడా మరి ఆశీర్వాదం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, మీరు ప్రేయర్ చేయండి అమ్మా, మరి నేను కూడా మరి నాకు కూడా స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి అని చెప్పి ఆ విధంగా అడగగా మరి వారు అన్నారు, నువ్వు సాధ్యమైతే ప్రేయర్లో పాల్గొను. లేదమ్మా నేను పాల్గొనలేను, మరి మేము అలాగా చర్చ్కి మేము అలా క్రిస్టియన్స్ చర్చ్కి మేము వెళ్ళకూడదేమో నాకు తెలీదు. అయితే ఆ విధంగా నేను అక్కడ బయట ఉంటానమ్మా, పర్లేదు అన్నాడు. ఆ కాలంలో అప్పుడు పాత బిల్డింగ్ షెడ్ ఉండింది. ఆ షెడ్ ఓపెన్గా ఉండింది కాబట్టి అక్కడ దూరాన నిలబడినటువంటి వారికి కూడా కనపడేది. అయితే సో there was a Muslim driver who came to our retreat center, and the family that the family that he drove was blessed and healed, and they would narrate stories as they returned back to their homes every day, every time. It was once a month or twice in a month, and then he would hear some stories, and one day he decides to ask the Christian family for some prayer help. Avidanga, so he asks them, and he tells them about his struggles. He has a problem in his shoulder, a severe pain, a very sharp piercing pain in his shoulder. He had a problem
problem in his stomach and then financial problems in his family. So he requests the family to pray for him, and the family invites him to take part in the prayers at Premagiri in Kurnool. And then he would say that, well, I'm not very comfortable entering a church, Christian church, because I haven't done that any time in my life. So I just would request you to pray for me. Probably if I'm inspired, I would just be standing outside and attend the service. ఆ విధంగా ప్రియులారా బయట నిలబడ్డాడు. He stood outside, and that day there was this adoration. So it was after a few months, కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి ఘటన. తరచుగా కొన్ని నెలలు ఈ ఫ్యామిలీ కార్లో వీరు ఈ ముస్లిం డ్రైవర్ని తీసుకొస్తారు. చాలా మంచి అబ్బాయి అని. ముస్లిం డ్రైవర్ అన్ని విషయాల్లో మంచివాడు, చాలా చక్కగా వీళ్ళని కేర్ తీసుకుంటాడు కాబట్టి, చాలా నమ్మదగిన వాడు కాబట్టి, మరి ఈ డ్రైవరే మాకు చాలు అని చెప్పి రెగ్యులర్గా అబ్బాయిని పిలుచుకొచ్చేవారు. అయితే ఫైనలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, they liked him so much, and so he was always with them, and he would help them, assist them and drive. And so finally after few months he decides to attend the prayer. He wasn't comfortable entering the church inside. మరి లోపలికి రాకుండా బయట నిలబడ్డాడు ప్రియులారా. బయట నిలబడి ప్రార్థనలో పాల్గొన్నాడు. ఆ రోజు స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్వస్థత ఆరాధన జరిగిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తూ ఉండగా, మరి ఎలా ఉంది ఆరాధన, పాల్గొన్నావా, మరి ఏదైనా స్వస్థత కలిగిందా అంటే డ్రైవరు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. He was in tears when the Christian family asked him that whether he enjoyed the adoration and the prayers that took place. He said, "Ma'am, my shoulder pain is gone, and my pain and difficulty in my stomach is gone." He sheds tears as he is driving the car home. He sheds tears. కన్నీరు కారుస్తూ అంటున్నాడమ్మా, ఒక్క సంవత్సరంగా బాధపడుతున్నాను. 11-12 నెలలు బట్టి విపరీతమైన ఎన్ని జండు బాములు వాడానో నాకే తెలీదు. హల్లెలూయా. జండు బాము వాడకుండానే నా యేసయ్య తన ప్రేమ కరుణ అనే బామ్ పెట్టి స్వస్థపరిచాడు. మీ యేసయ్య, యువర్ జీసస్ హీల్ మీ అన్నాడు. బికాస్ ప్రియులారా, కరుణామయుడు. మనం అడుగక మునుపే, మనము కోరుకోక మునుపే మన హృదయవాంఛలను చూసే దేవుడు, మతానికి అతీతమైనటువంటి కరుణ కటాక్షములు గల దేవుడు, మరి ఎటువంటి విభేదాలు లేకుండా మనల్ని దీవించే దేవుడు. ప్రియులారా, తండ్రి వెతుక్కుంటూ రావటం అంటే ఇదే. He came in search of this boy. He was coming after this boy. He's a God who comes in search of each one of us. మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు. తండ్రి ఎలాగైతే అంతటి భూకంపము తర్వాత అంతటి మరి యొక్క బిల్డింగ్, కాంక్రీట్ బ్లాక్స్, రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా అంతటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తీయటానికి ఎలా తపన చెందాడో, అంతకంటే 100 రెట్లు, 1000 రెట్లు, వేలాది రెట్లు ఎక్కువగా మన తండ్రి దేవుడు తపన చెందుతూ ఉండగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెప్తాం. హల్లెలూయా. He is longing than that human father in Armenia. The human dad was amazing. He was just amazing. 5 days, tireless effort. That is a passionate love. You call it a passionate love. Nobody could do that. All the parents were just looking. They were onlookers, helpless, నిస్సహాయ స్థితిలో, నిరాశలో, ఇదిగో మరి నిస్పృహలో పడిపోయి ఏం చేయాలో తోచక, ఏం చేయగలిగింది కూడా చేయగలిగింది కూడా చేయలేని స్థితిలో మనం పడిపోతాం ప్రియులారా. నిరాశకు అంత పవర్ ఉంది ప్రియులారా. నిరాశకు, కలవరానికి ఎంత పవర్ ఉందంటే చేయగలిగింది కూడా మనం చేయకుండా పోతాం. అనేక మంది ఈ సహోదరుని హెల్ప్ చేయగలరు. మా కొడుకు కూడా దొరుకుతాడేమో, బ్రతికి బయటపడతాడేమో, పోనీ ఈయన సహాయపడుతున్నాడు, ఈయనకు సహాయపడదాము అనేటువంటి తలంపు లేదు. బాధ, దిగులు, దుఃఖం వారిని ఆవరించి, దిగులు, దుఃఖం ఆవరించి నిస్సహాయ స్థితిలో స్తంభించుకుపోయారు. They just got stuck. They couldn't do a bit. They just were so disappointed. They were so much in despair that they were, totally helpless. They were totally into despair. Despair can stop. Despair can just
despair can just completely cut off your natural energy. Whatever you can do, చెయ్యగలిగింది కూడా చెయ్యలేక, you wouldn't be able to do even what you could do. చెయ్యగలిగింది కూడా చెయ్యనివ్వకుండా నిరాశ మనల్ని కృంగదీస్తుంది. Despair and disappointment can just put you down, can make you helpless, can just trouble you so much that you wouldn't be active anymore. You would just be so passive and so stuck in your life that you wouldn't do what you need to do. ప్రియులారా, నిరాశ నిస్పృహకు దాని యొక్క మొదటి ప్రభావం ఏంటంటే చెయ్యగలిగింది కూడా మనం చెయ్యగలిగింది కూడా చెయ్యము. ప్రియులారా, మరి ఈ తండ్రి ఎంతో తపనతో 5 రోజులు మరి వెతుక్కుంటూ నా కొడుకు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు, నా కొడుకుని నేను కాపాడుకుంటాను అని తలంచి వెతికినట్లయితే మరి మన పరలోక తండ్రి ఇంకా ఎంతో ఎక్కువగా మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు అనే గొప్ప సత్యాన్ని మనము గుర్తించుదాము. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 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 ప్రియులారా, ఎన్ని ఆటంకాలు అవరోధములు ఉన్నప్పటికీ కూడా తండ్రి వస్తాడు. చెప్దామా గట్టిగా 3 సార్లు, నా తండ్రి వస్తాడు. నా తండ్రి వస్తాడు. నా తండ్రి వస్తాడు. నా తండ్రి వస్తాడు. Whatever your struggles and difficulties, believe that your heavenly Father will come, and tell, my heavenly Dad will come. 3 times. My heavenly Dad. My heavenly Dad will come. Believe that He will come into your life. Believe that He will come to bless your life. Believe that He will come to save you. Believe He will come to redeem you. You need to believe that He will come to forgive you. He wants to save you. He would like to redeem you. He's so passionate. వాంఛతో కూడినటువంటి పరిశుద్ధ ప్రేమ మన తండ్రి ప్రేమ. He's so passionate. The whole Bible is a story of the passionate love of the Father. Amen. Hallelujah. 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 Your God, my God, our God is so passionate about His love for us. Now the question is, are you passionate about your love for such a wonderful Father? Hallelujah. 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 Are you passionate? Are you longing? Are you desiring? Are you trusting Him? You could only long only when you trust Him. When you believe. How could you trust Him? You will trust Him only when you believe in His promise. Amen. When you believe in His promise which is revealed in the Word. When you believe in His promise which is revealed in your blessings. Every blessing is a reminder of God's greater promises. ప్రతి ఆశీర్వాదము కూడా ప్రియులారా దేవుని మహోన్నతమైనటువంటి వాగ్దానములకు సూచన. ఏ ఆశీర్వాదము కూడా ఏదో సంతోషించి హ్యాపీగా ఉండటానికి కాదు ప్రియులారా. No blessing that you and I receive, just not one, is just to make us comfortable. ఏదో మనకు హ్యాపీగా దీవించాడు దేవుడు, అమ్మయ్యా సో గ్లాడ్ అబౌట్ ఇట్. దేవుడు దీవించేశాడు, ఆశీర్వదించాడు. కూటాలకు వెళ్ళామండి, వడకాలకు వెళ్ళామండి, ఇదిగో ఈ 3 రోజులు దేవుడు ఆశీర్వదించాడు, దేవునికి స్తోత్రాలు, చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్దామని చెప్పి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి చెప్పి మనం చప్పట్లు కొడుతున్నాం, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. కానీ ఈరోజు మీరు పొందుకునేటువంటి ఆశీర్వాదము, నిన్నటి దాకా మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదములలో వాగ్దానము ఇమ్మిడి ఉన్నది అని మర్చిపోకూడదు. There is a promise in every blessing that God gives you. God doesn't give you any blessing to make you comfortable. That's a wrong idea. You haven't understood what God wants to reveal to you. God is speaking to you. ప్రతి ఆశీర్వాదము నిన్నటి దాకా, whatever the blessing you received till yesterday,
Whatever blessing and favor you received till yesterday, I'm sure every single person right now here has been blessed by God. Is that right? Yes. Say that louder. Hallelujah. 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 ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ చేరుకున్నామంటే దేవుని చేత ఎంతో గొప్పగా దీవించబడ్డాం కాబట్టి గొప్ప నిరీక్షణతోనే ఇక్కడ చేరుకున్నాం ప్రియులారా. హల్లెలూయా. Hallelujah. ఈరోజు ప్రియులారా, మన జీవితాలలో మనము పొందుకున్న, మనం ఇంతవరకు మన జీవితంలో స్వీకరించినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు అని సలుపుతూ ఉండగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటంటే, there is a promise in that. Every blessing opens wide the vistas of God's even greater promises. Hallelujah. Hallelujah. ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆశీస్సులో, ప్రతి దీవెనలో దేవుని వాగ్దానం ఇమ్మడి ఉన్నది. ఈరోజు నువ్వు పొందుకున్న ఆశీర్వాదములో వాగ్దానము ఏమిటంటే, రేపు కూడా నా యేసయ్య వస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. Hallelujah. రేపు ఒకవేళ కారు చీకటి గుండా నేను సంచరిస్తాను, I will be traveling, I will be just going through the valley of the shadow of death. The valley of the shadow of death. గాఢాంధకారపు లోయ గుండా నేను పయనిస్తాను. రేపు గాఢాంధకారపు లోయ గుండా నేను పయనించినను, ఇదిగో నిన్నటి దాకా నా దేవుడు దీవించాడు. నా తండ్రి తన రొమ్ముపై, తన గుండెలపై నన్ను ఆనించుకొని ఇదిగో చెప్పినటువంటి మాటలు, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం బిడ్డ, నువ్వంటే నాకు ప్రాణము కుమారుడా, కుమార్తె. I just love you so much. I want you to know that I so love you that it is so passionate. Every retreat, every prayer service, every Bible convention, every holy mass, every adoration should remind us of this beautiful truth that He loves each one of us Amen. with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. He loves me, so He cares for me, so He will bless me, and so He will come. Hallelujah. Hallelujah. ఏంటంటే అక్కడ కారు చీకటి, 3వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు కారు చీకట్లో, ఇదిగో ఆహార పానీయములు లేక, ఒక్క పూట భోజనం లేట్ అయితేనే మన యొక్క ఫీలింగ్స్ ఎలా మారిపోతాయంటే, ఒక్క పూట, జస్ట్ వన్ మీల్, యు ఆర్ డిలేడ్ ఇన్ ద మీల్, లంచ్ ఆర్ డిన్నర్, యు ఆర్ డిస్టర్బ్డ్. కెన్ యూ ఇమాజిన్ 5 days without food and water? What kept them alive was this boy's trust. ఒక అబ్బాయి తన గుండెల్లో పదిలపరుచుకున్నటువంటి ఆ గొప్ప నిజం, నన్ను గాఢముగా ప్రేమించే తండ్రి వస్తాడు, he will come, వస్తాడు అని తనలో తాను చెప్పుకోవటమే కాకుండా తోటి వారితో చెప్పాడు. Don't worry, even if your parents don't come, my dad will come. ఇక్కడ చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మన గుండెల్లో పదిలపరుచుకోవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, మన దేవుడు మనల్ని హేరాళముగా దీవించే దేవుడని మనకు తెలుసు. మనల్ని హేరాళముగా దీవించుటయే కాదు, మనల్ని గాఢముగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఎంత గాఢముగా ప్రేమిస్తున్నాడో ప్రతి కూటములో మనకు జ్ఞానోదయము కలుగుతూ ఉండాలి. మన ప్రతి కూటములో బ్లెస్సింగ్స్ దొరికినా దొరకపోయినా, యు డోంట్ మైండ్, ఇట్స్ ఓకే, బికాజ్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ some of us for blessings in the future. నాకు గుర్తుంది, ఒక కూటములో పాల్గొన్నటువంటి సహోదరుడు, ఫాదర్, ఆ రోజు మీరు చెప్పినటువంటి సందేశము 4-5 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చాడు. 4 to 5 years, 4-5 సంవత్సరాలు నేను ఆ వాక్యాన్ని నమ్మాను ఫాదర్. Amen. Hallelujah. That's the difference. Are you ready
to take His promise today. It's not about taking a blessing. You are already filled with a blessing when you take a promise. Amen. Hallelujah. Hallelujah. Shall we say that louder? Hallelujah. Hallelujah. దేవుని వాగ్దానమును స్వంతము చేసుకున్నవాడు దేవుని ఆశీర్వాదమును కూడా స్వంతము చేసుకున్నవాడు అవుతున్నాడు. హల్లెలూయా. Hallelujah. దేవుని వాగ్దానము అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యం అనగా జీవము గల పరిశుద్ధమైన ప్రేమతో కూడినటువంటి వాగ్దానం. నమ్మదగిన వాక్కు దేవునిది. నమ్మదగిన వాడు కాబట్టి పలికే ప్రతి మాట నమ్మదగిన మాట. He's a faithful God. So every word He speaks is a faithful word. What you need to do is just grab that word quickly, as quick as possible. It should be yours. Every word, every promise, ప్రతి వాగ్దానము, దేవుడు మీకు ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానము సొంతం చేసుకోవాలి. ఇక్కడ చూస్తూ అక్కడ దిక్కులు చూస్తూ కూర్చోకూడదు. వాళ్ళు పొందుకున్నారు, వీళ్ళు పొందుకున్నారు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ దొరికాయి, వీళ్ళకి బ్లెస్సింగ్స్ దొరికాయి. Everybody is called to be blessed. Amen. Give a mighty clap and glorify the Lord. If you understood, only if you understood. Amen. Hallelujah. Hallelujah. Don't just clap just for the sake of clapping. ఏదో చప్పట్లు కొట్టమన్నారని కొట్టకండి. Hallelujah. అది మీకు అర్థమైంది, మీరు గ్రహించగలిగారు. దేవునికి స్తోత్రాలు చెప్పి చప్పట్లు కొడుతున్నప్పుడు ఏమవుతుందంటే you make it your own. Yes, that's mine. That's mine. That's mine. Hallelujah. That promise is mine. Hallelujah. Hallelujah. He will come. He is coming. He's already there. The dad is already there. ఉన్నాడు. కొన్ని బ్లాక్స్ అవతల ఉన్నాడు తండ్రి. అంతే. He's there with you. He's with you. గాఢాంధకారములో కనబడ్డు కానీ ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు. నా దేవుడు వస్తున్నాడు, వచ్చేసాడు, నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దీవెన వస్తుంది, ఆయన ఆశీర్వాదం వస్తుంది, ఆయన స్వస్థత వస్తుంది, కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. స్వరమెత్తి గట్టిగా. I want everybody to just raise your voices as loud as you can. గొంతులెత్తి గట్టిగా 3 సార్లు నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలను చెప్దాం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. గట్టిగా గట్టిగా. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మా ధ్యాన కేంద్రంలో యునైటెడ్ స్టేట్స్లో న్యూ జెర్సీలో మనకు ధ్యాన కేంద్రం ఉంది. అక్కడ మా సుపీరియర్స్ పంపించారు కాబట్టి వెళ్ళాను. ఏదో నా గొప్పతనం వల్ల వెళ్ళలేదు, సుపీరియర్స్ వెళ్ళమన్నారు, ఎవరు లేరు. మరి తప్పకుండా అక్కడ పరిచర్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎవ్రీ వీక్ మనకు పరిచర్లు ఉన్నాయి, ప్రజలు వస్తున్నారు. ఇంత స్పందన లేకపోయినా, ఇంత రెస్పాన్స్ లేకపోయినా, అక్కడ 100 మంది వచ్చారంటే ఇక్కడ 500లతో సమానం. ఇక్కడ 500 మంది అంటే ఈక్వల్ టు 100 దేర్. అక్కడ బస్సులు లేవు, ట్రైన్ లేవు, ఎవరి బళ్ళు మీద వాళ్ళు రావాల్సిందే, చాలా దూరం నుంచి రావాల్సిందే. 1 అవర్ డిస్టెన్స్లో ఎవరు లేరు. రిట్రీట్ సెంటర్కి 1 అవర్ డిస్టెన్స్లో ఎవరు లేరు. సో చాలా దూరం నుంచి వస్తున్నారు. మరి ఇక్కడ దొరికినటువంటి ఆ స్పందన, ఇక్కడ పరిచర్లో దొరికేటువంటి ఆ సంతృప్తి మాకైతే కలగదు. కానీ గడిచినటువంటి 1-2 సంవత్సరాలు దేవుడు అలాంటి సంతృప్తి కోసం ఎదురు చూడవద్దు, మరి ప్రజల స్పందన కొరకు ఎదురు చూడవద్దని నేర్పించాడు. కాబట్టి నా వి డోంట్ మైండ్ 10 మంది వచ్చినా, 10 మంది వస్తే 100 మంది వచ్చినట్లు. అప్పుడు అనుకుంటాను నేను 10 మంది, మన ఇండియాలో 100 మంది. హల్లెలూయా. హల్లెలూయా. 10 మంది వచ్చారు. వావ్, ఇట్స్ 100. 100 మంది వచ్చారు. 500, 300. హల్లెలూయా. అలా చెప్పుకునేవాడిని ఇంతకుముందు, అది ఇప్పుడు మానేశానులేండి. హల్లెలూయా. ఇప్పుడు అవసరం లేదు నాకు. ఎవరొచ్చినా, ఒకరొచ్చినా, ఇద్దరొచ్చినా పరిచర్య చేయగలం. ప్రియులారా, అయితే తెలుగు పరిచర్య కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. మన డిసెంబర్లో అమెరికాలో తెలుగు పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి అక్కడ తెలుగు పరిచర్యలో ఒక సహోదరుడు పాల్గొన్నాడు. మరి నాకంత పరిచయం లేదు. ఆంటీ, మేరీ ఆంటీ, మీకు తెలుసు, సో షీ అరేంజ్ రిట్రీట్. వాళ్ళు దూరంగా, మన రిట్రీట్ సెంటర్లో కాకుండా వేరే చోట అందరూ గ్యాదర్ అవుతారు. సో అక్కడ అరేంజ్ చేశారు. సో ఒక 30-40 మంది చాలా దూరం, 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేసి వచ్చారు వాహనాల్లో. ప్రాబ్లీ 100 మైల్స్, కొంతమంది 120 మైల్స్, అంటే 200 కిలోమీటర్స్, దగ్గర 200 కిలోమీటర్స్ బళ్ళ మీద వాహనాల్లో వచ్చారు ఆ తెలుగు పరిచయకు. ప్రియులారా, ఒక సహోదరుడు విశ్వాసం లేదు తనకు. మరి చిన్న
చిన్నప్పుడు కొన్ని ఘటనల వల్ల తన విశ్వాసం కోల్పోయాడు. సో ఆ విధంగా విశ్వాసం లేదు. అయితే ఆ ఒకే ఒక పరిచయలో రిట్రీట్స్కి ఎప్పుడు రాదలుచుకోలేదు కూడా. మరి ఆ ఆంటీ పిలిచినందుకు ఆ తెలుగు పరిచయకు రావటము, ఆ తెలుగు పరిచయలో దేవుడు ఆ వ్యక్తిని మరి భలే తాకి మరి గట్టిగా పట్టుకున్నాడు. ఆ పరిచర్య ఒకే ఒక రోజు ఆ పరిచర్లో ఆ వ్యక్తిని ఎంత మరి గొప్ప అనుభూతిలోకి నడిపించాడంటే ఆ సహోదరుడు వెంటనే నాకు ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఫోన్లో, ఫాదర్ మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారు, నేను కలవాలనుకుంటున్నాను, దయచేసి మరి మీ టైం చెప్తే వస్తానన్నాను. వెంటనే నేను చెప్పినటువంటి రోజు వచ్చాడు, వచ్చి కలిసి మాట్లాడాడు. ఫాదర్, నేను ఇంతకాలము నేను విశ్వాసం నుంచి దూరంగా ఉన్నాను, యేసయ్య నుంచి దూరంగా ఉన్నాను. ఫాదర్, మరి యేసయ్య నుంచి విశ్వాసం నుంచి దూరంగా ఉండటానికి కారణము అనేకములైనటువంటి మరి చేదైన అనుభవాలు. నా చిన్నతనములోనూ నేను పెరిగి పెద్ద అవుతున్నటువంటి ఆ ఘట్టములో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి చేదైన అనుభవాలు ఇవన్నీ కూడా నన్ను దేవుని నుంచి దూరం చేశాయి. గాయాలు, మనోగాయాలు ఇవన్నీ కూడా నన్ను విశ్వాసం నుంచి, శ్రీసభ నుంచి, సంఘము నుంచి దూరం చేశాయి. ఐ జస్ట్ డిడ్ంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఫాదర్. నేను అసలు మంచి టాలెంటెడ్, మంచి చాలా చక్కగా ఇంటెలిజెంట్, టాలెంటెడ్, gifted, rich, very rich and everything, అన్ని విధాలుగా దేవుడు దీవించాడు. But I just didn't care to pray. I didn't want to pray. So this was, I'm talking about a Telugu prayer that took place in New Jersey and how the Lord touched a person. This was a person who never went to prayer. He never was concerned about attending a mass, even a mass or a prayer service or a retreat. Never. This was one time the Lord inspired him because the aunt would invite him, and so he came and attended the retreat. And so after attending the retreat, he was touched so powerfully. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా మరి తాకుతాడో. అనేక మంది ప్రార్థనలు ఒకవేళ ఆ సహోదరుని కొరకు మరి ఆ సమయంలో జీవం పోసుకున్నాయేమో, అనేక మంది ప్రార్థనలు చేసే ఉంటారు ఖచ్చితంగా. ప్రియులారా, ఏమన్నాడంటే, ఫాదర్, ఇంతకాలము నేను దేవుని దూరంగా ఉన్నాను, కానీ ఇక నుండి నేను దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉండాలని కోరుకుంటున్నాను. నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పండి ఫాదర్. ఐ జస్ట్ వాంట్ టు సర్వ్ మై లార్డ్. ఐ డోంట్ వాంట్ టు బీ అవే ఫ్రమ్ హిమ్ ఎనీమోర్. ఐ వాంట్ టు బీ విత్ హిమ్. నా ప్రభుతో నేను నా జీవితాంతము నా ప్రభువుకు సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒక మాట అడిగాడు. ఫాదర్, మా ఊర్లో మీ ధ్యాన కేంద్రం మొదలు పెట్టాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. మా ఊరు ఏదో చెప్పను, నేను చెప్తే మళ్ళీ కనెక్షన్స్ తెలుస్తాయి కాబట్టి. సో మా ఊర్లో ధ్యాన కేంద్రం మొదలు పెట్టాలి, దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలన్నీ నేను చూసుకుంటాను. ఐ విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్. You guys just need to check how you are going to begin a retreat center. నేను అన్నాను, రిట్రీట్ సెంటర్ మొదలు పెట్టేది నేను కాదు, మా సుపీరియర్స్తో మాట్లాడాలి, అదంతా. సో నువ్వు ప్రేయర్లో పెట్టు. ఆ విధంగా స్పందన ఎంతటి దేవుని యొక్క దేవుని ప్రేమను చవి చూసేసరికి ప్రియులారా, ఆ వ్యక్తిలో కలిగినటువంటి మార్పు, ఒక్క రోజులో కలిగినటువంటి మార్పు, ఏ బ్లెస్సింగ్ పొందుకోలేదు, ఏ హీలింగ్ పొందుకోలేదు. ప్రియులారా, తన జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. అయితే ఆర్థికంగా ఎవ్రీథింగ్ వెల్ టు డూ, ఆర్థికంగా ఏ సమస్య లేదు, ఉద్యోగపరంగా ఏ సమస్య లేదు, కానీ ఒక సమస్య ఉంది, అది కూడా నేను చెప్పను నేను. అయితే ఆ ఒక్క సమస్యను గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఏమీ జరగలేదు. ఈ ప్రార్థన తర్వాత కూడా ఏమీ జరగలేదు. కానీ ఎన్నడూ లేనటువంటి ఈ గొప్ప అనుభూతి తన మనస్సులో, హృదయంలో కలిగి ప్రియులారా, మరి దేవుని కొరకు జీవిస్తాననే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కలవరము, దిగులు, ఆందోళన మనందరినీ కూడా కృషింపచేస్తూ ఉండగా వాటి నుండి ఎంత త్వరగా మనం బయటపడగలిగితే అంత త్వరగా మనం బయటపడాలి. పదే సువార్తలంతా కూడా యేసయ్య చెప్పే మాటలు, మరి పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి మాటలు, దిగులు చెందకు, కలవర పడవద్దు. కలవరము ప్రతి మనిషిని కృంగదీస్తూ ఉండగా, కలవరము, దిగులు, ఆందోళన ప్రతి మనిషిని కృంగదీస్తూ, ఈరోజు మెడికల్ సైన్స్, వైద్య శాస్త్ర ప్రకారముగా కలవరము, దిగులు వలన అనేక మంది వ్యాధిగ్రస్తులై మారుతూ
వెళుతూ ఉండగా దేవుని వాక్యము సజీవమైన వాక్యము, ఎన్నో సంవత్సరాల క్రితము, దశాబ్దాలు శతాబ్దాల క్రితము వ్రాసినటువంటి దేవుని జీవము గల వాక్యము, చెప్పేటువంటి గొప్ప సత్యము ఈరోజు మన హృదయాల్లో గుండెల్లో పదిలపరుచుకుందాం. మన దేవుడు నమ్మదగిన వాడు, నా జీవితంలో నా విషయాలన్నీ చూసుకుంటాడు. ధీమా అండి, అదొక పరిశుద్ధమైన పాజిటివ్గా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ధీమా. నా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. కొంతమంది ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. మంత్రి గారు మనుషులం అండి మేము, ధీమా కేర్ వాళ్ళు, దే ఆర్ జస్ట్ ఫ్రీ, యూనో, దే డోంట్ కేర్ ఎనీబడి. ఎవరండి మీరు? మంత్రి గారు మనుషులు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కేర్ చేయరు. ఓకే, అది మనం నెగిటివ్గా ఉండవచ్చు, పాజిటివ్గా ఉండవచ్చు. దాని గురించి, రాజకీయాల గురించి మాట్లాడే టైం కాదు. అయితే I want you to just see how free they are, free in mind. They are just unmindful of anything, anybody. ప్రియులారా, పాజిటివ్గా ఆధ్యాత్మికముగా మనందరికీ ఉండవలసిన ధీమా రాజాది రాజైన యేసయ్య బిడ్డల మనం. హల్లెలూయా. చూసుకుంటాడండి. హల్లెలూయా. ఏంటండి మీరు టెన్షన్ పట్టలేదు అని అడగాలి ఆఫీసులో మనల్ని. హల్లెలూయా. ఏంటంటే ఇంత ప్రాబ్లంలో, ఇంత సమస్యలు ఉండగా మీకు అసలు దిగులు లేదు, మీరు భయపడలేదు. కింగ్ ఉన్నాడు వెనుక. హల్లెలూయా. మా కింగ్ ఉన్నాడండి వెనుక. మీరు దిగులు పడండి, మీరు టెన్షన్ పడండి. హల్లెలూయా. ఆసుపత్రికి వెళ్ళి మందులు తీసుకోండి, మాకేమొద్దు, మా కింగ్ ఉన్నాడు వెనుక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కింగ్ ఉన్నాడు, రాజాది రాజైన యేసు ఉన్నాడనే ధీమా ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్పీడ్ గా లేచి నిలబడాలి. రాజాది రాజైన యేసయ్య మన వెంట ఉన్నాడు అనేటువంటి ధీమా కలవాళ్ళు లేచి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ రోజు ఉదయ కాలంలో దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు త్వరగా నేను చెప్తాను. ప్రియులారా, కలవరము ఎందుకు మన జీవితాలలో ఉంటుంది? కలవరము ఎందుకు చోటు చేసుకుంటుంది? కలవరం అనే బంధకములో, దిగులు ఆందోళన అనే బంధకములో మనం ఎందుకు ఇరుక్కుపోతున్నామో అనేటువంటి కొన్ని విషయాలు త్వరగా నేను చెప్తాను. మరి నెక్స్ట్ పరిచర్యకు ముందుగా మొట్టమొదటిది, చెయ్యకూడంది మనము చేస్తే, చెయ్యకూడంది చేసినప్పుడు కలవరము మన హృదయాలలో, మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. ప్రియులారా, దేవుని ప్రణాళిక అనుసారముగా, దేవుని ప్రణాళికకు విరుద్ధముగా మనం చేసినప్పుడు, దేవుని ప్రణాళిక అనుసారముగా కాకుండా దేవుని చిత్తానికి విరుద్ధముగా మన జీవితంలో ఏది చేసినా సరే, ఈ రోజు కాకపోతే రేపు అది కలవరానికి, దిగులు, ఆందోళన, టెన్షన్లోకి మనల్ని నడిపిస్తుంది. ప్రియులారా, మొట్టమొదటిది. రెండవది, చేయవలసింది చేయకపోతే, the first one is if you do what you ought not to do. చేయకూడదు చేస్తే, if you do something which God said no, it's not his plan, it is not his will. First one. Second one, when you don't do what God wants you to do. చేయవలసింది దేవుని ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క చిత్తానుసారము చేయవలసింది. అటు ఇటు చూడవద్దు ప్రియులారా. స్టేజ్ మీద ఎవరున్నా వారి వైపు చూడొద్దు. డోంట్ బి డిస్టర్బ్. శ్రద్ధగా వినండి. కొన్ని విషయాలు త్వరగా మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుండగా మనసులో, హృదయంలో పదిలపరుచుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు గొప్పగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మన కుడి చేయి పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గొంతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. రైజింగ్ యువర్ వాయిసెస్ హల్లెలూయా, హల్లెలూయా. చేయవలసింది చేయకపోతే, when you don't do what you ought to do, you should do according to the plan of God, according to the will of God, that leads you to restlessness. You are restless. Why? Because first you did what you ought not to do. చేయకూడదు చేసావు. సెకండ్, you haven't done what you ought to do. సెకండ్. మూడవది, దేవుని వాక్యాన్ని తెలుసుకోనప్పుడు కలవరమో, దిగులు చోటు చేసుకుంటాయి. When you don't realize, when you don't know God's word, which is God's promise. దేవుని వాక్యం అనగా మన జీవితాల్లోకి వచ్చేసరికి అది వాగ్దానమై మారుతుంది. ప్రియులారా, దేవుని వాగ్దానమును తెలుసుకోకుండా, ఆ వాగ్దానమును స్వీకరించకుండా జీవించే వారి హృదయాలు, మనస్సులు ఎప్పుడు కలవరముతో నిండి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో కలవరము, రెస్ట్లెస్ at home, రెస్ట్లెస్ in the office, ఎక్కడ చూసినా రెస్ట్లెస్. ప్రియులారా, క్రైస్తవుని యొక్క గుణము, ప్రతి క్రీస్తు శిష్యుని యొక్క గుణము
పీస్, పీస్, పీస్. సమాధానముతో కూడినటువంటి జీవన శైలి గలవారు ప్రియులారా క్రైస్తవులు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. Hallelujah. మరి మూడవది, the third one is knowing the word of God and receiving the promise of God into your life. A person who receives the promise of God will never be restless. He will always be at peace because he knows for sure that his God will act. నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు, తన కార్యాన్ని చేస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకము మన జీవితాల్లో నడిపిస్తుంది ప్రియులారా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. Hallelujah. నాలుగవది, ప్రభుని దయను పొందుకుంటూ, శ్రద్ధగా వినండి, ప్రభుని దయను పొందుకుంటూ ఇతరుల పట్ల దయ చూపని వారి జీవితాలు కలవరము, దిగులు, రెస్ట్లెస్ గా ఉంటాయి ఎప్పుడు. యూ హ్యావ్ రిసీవ్డ్ గాడ్స్ మర్సీ, యూ హ్యావ్ రిసీవ్డ్ గాడ్స్ కంపాషన్, బట్ యూ ఆర్ నాట్ రెడీ టు బీ కంపాషనేట్ అండ్ మర్సిఫుల్ టు పీపుల్ అరౌండ్ యూ, then you will be a restless person all the days of your life, and that's a tragedy. The Lord doesn't want any one of us to be restless people. కలవరము, దిగులు మన హృదయాలను, మన మనస్సులను, మన శరీరాలను కూడా కృంగదీస్తుంది అన్న సంగతి మర్చిపోకుండా ఈరోజు వాటి నుంచి విడుదల పొందుకోవాలి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్తాం, విడుదల నాకు కావాలి, విడుదల నాకు కావాలి, కలవరము నుండి విడుదల. కలవరము నుండి విడుదల. I need deliverance. I need deliverance. I need liberation. I need liberation From every kind of for every kind of worry, worry, tension, tension and restlessness. and restlessness. నాలుగవది, ప్రభుని దయను పొందుకుంటూ ఇతరుల పట్ల దయ చూపకపోవడం. When you receive God's mercy, you ought to show mercy to everyone. You ought to do that. And only then you become a Christian. You are never a Christian. You are an incomplete Christian. అసంపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నావా, లేక సంపూర్ణ క్రైస్తవునిగా జీవించాలనేటువంటి తపన నీలో ఉందా? సంపూర్ణ క్రైస్తవునిగా జీవించాలనే తపన నీలో ఉంటే, ఇదిగో ఈ సమయంలో నేను ఎంతో దయను, కనికరమును పొందిన వాడనై ఈరోజు కనికరమును చూపవలసిన వాడును. ఐ నీడ్ టు బి మర్సిఫుల్, ఐ నీడ్ టు బి కైండ్ టు పీపుల్. అట్ హోమ్, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట్లో నా కుటుంబ సభ్యుల పట్ల నాకు కల ఆ యొక్క భావాలు ఎటువంటివి అని గమనించుకోండి. వారి పట్ల దయ, కనికరము గలవారై మనము జీవించిన ఎడల మనం యథార్థముగా క్రైస్తవులం. ఐదవది, ఇదిగో దేవుడు మనల్ని ఎంతో దీవించినప్పటికీ కూడా ఆ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఫర్గెటింగ్ ద సోర్స్ ఆఫ్ లవ్, ద సోర్స్ ఆఫ్ మర్సీ, ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, స్రోతస్సు, అన్నిటికీ స్రోతస్సు, మూలాధారము ఇదిగో ఆయనే అని మర్చిపోవుట. ఇటువంటి వారి జీవితం ఎప్పుడూ కూడా కలవరముతో, డిస్టర్బ్. You forget the source. You don't realize that He is the source of every single blessing. ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావంటే అది ఆయన కృప. ఈరోజు నువ్వు కూర్చొని ఉన్నావంటే అది ఆయన కృప. ఈరోజు నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నావంటే అది ఆయన కృప. సోర్స్, స్రోతస్సై ఉన్నాడు నా దేవుడు. ప్రతి ఆశీర్వాదమునకు, ప్రతి కృపకు, ప్రతి దీవెనకు, ఆరోగ్యము, ఆశీర్వాదములు ఎటువంటివి కానివ్వండి, అన్నిటికీ స్రోతస్సు ఆయన అని గుర్తించిన వారు పీస్, సమాధాన మనస్కులై మెలగెదరు. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్తాం హల్లెలూయా. Hallelujah. When you don't realize the source, ఈ సోర్స్, స్రోతస్సు, మూలాధారమును గ్రహించకుండా, తెలుసుకోకుండా మరిచిన వారు ఎలా ఉంటారంటే అన్గ్రేట్ఫుల్ పీపుల్, కృతజ్ఞత లేనివారు. తెలుగు భాషలో మరి రెండు చక్కటి పదాలు, కృతజ్ఞత, కృతజ్ఞత. చిన్న తేడా ఉంది అంతే, ఒక పొల్లు తేడా అంతే. కృతజ్ఞత, కృతజ్ఞత, ఆ చిన్న తేడాలో a world of difference, a world of difference. Just a small difference is a big difference. మన జీవితాలలో కంప్లైంట్లతో కూడినటువంటి జీవితమా, మన జీవితాలలో ఎప్పుడు కూడా ఫిర్యాదులు, ఇదిగో ఎప్పుడు సొనుగుడు, గనుగుడు మన జీవితాలలో ప్రతి దినము ఉన్నచో మనము కృతజ్ఞత లేని వారమై, కృతజ్ఞతతో జీవిస్తున్న వారమై ఉంటాం. ప్రియులారా, దేవుడే అన్నిటికీ మూలము. నా జీవితంలో అసలు నాకున్నది ఏముంది ప్రభువా?
నాదంటూ ఏమీ లేదే అని ఒక చక్కటి పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. నాకున్నదంతా నీదేగా, నాకున్నదంతా నీదేగా అనేటువంటి ఆ దృక్పథముతో, ఆ మనోవైఖరితో మనము జీవించగా ప్రియులారా, కృతజ్ఞత నిండిన హృదయముతో జీవించినప్పుడు పీస్, సమాధాన మనస్కులమై ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరి 2 కార్యాలు త్వరగా చెప్తాను. 6వది ప్రియులారా, పాపము మన జీవితంలో ఉండగా, పాపము చేసిన వ్యక్తి రెస్ట్లెస్గా ఉంటాడు. ప్రతి వ్యక్తి పాపము చేసినప్పుడు తప్పకుండా కలవరము, ఆందోళన, దిగులు తన జీవితంలో చోటు చేసుకుంటాయి. Restlessness will be a part of his life because sin is not to remain in our lives. We are not made to be carriers of sin. మనము పాపాన్ని వహించి జీవించవలసిన వాళ్ళము కాము. మనల్ని దేవుడు సృష్టించింది పరిశుద్ధతను వహించుటకు. హల్లెలూయా. We are called to carry holiness. We are the temples of the living God అన్నాడు మరి పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని ద్వారా. We are the temples of the living God. సజీవ దేవుని, పరిశుద్ధ దేవుని యొక్క ఆలయములై మరి జీవించవలసిన వాళ్ళము ప్రియులారా. అపవిత్రత తలంపులలో, మాటలలో, చూపులలో మన జీవితాలలో ఉన్న ఎడల రెస్ట్లెస్నెస్ తప్పకుండా వస్తుంది. కలవరము, దిగులు నీ జీవితాన్ని విడిచిపెట్టవు. పశ్చాత్తాపడని ఎడల నీ జీవితాన్ని ఇదిగో నిన్ను వేధిస్తూ, నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కనుకనే దేవుడు పదే పదే మనల్ని ఆహ్వానించే గొప్ప ఆహ్వానము పశ్చాత్తాపము. పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుకొనుడి. ఇదిగో ప్రతిరోజు మారు మనస్సు పొందుకొనుటకు చోటు ఉన్నది ప్రియులారా. ప్రతిరోజు పశ్చాత్తాపడేందుకు మనకు అవకాశం అనిస్తున్నాడు. బి సారీ ఫర్ దాట్, రిపెంట్ ఫర్ దాట్ అండ్ బి రిపెంటెంట్ ఫ్రమ్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లవ్ హిమ్ మోర్. నా తండ్రి నా పట్ల కరుణామయుడు, కరుణ చూపిన కరుణామయుడు, ఆ తండ్రికి విరుద్ధంగా నేను ఏది చేయను, పరిశుద్ధుడైన దేవునికి విరుద్ధంగా ఏది చేయను అనే గట్టి నిర్ణయం ఈరోజు తీసుకోండి. టేక్ అ గుడ్ డెసిషన్ దట్ యూ విల్ నాట్ డిస్ప్లీజ్ గాడ్ బికాస్ హోలీనెస్ is pleasing to God. We are called to live in holiness. We are called to be carriers of holiness. ప్రియులారా, పరిశుద్ధత ఒక కొత్త ఆశీర్వాదం కాదు, మన పిలుపు. Holiness is our calling. We are called to live holy. మరి కొంతకాల క్రితము, మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఈట్ అడ్వర్టైజ్మెంట్ ఉండింది. ఈట్ పెప్సీ, డ్రింక్ పెప్సీ అదేదో ఉండింది కదా. ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, డ్రింక్ కోకా-కోలా అంట. ప్రియులారా, మన జీవితాలలో పరిశుద్ధత అంత గాఢముగా మనకు దగ్గరగా ఉండాలి ప్రియులారా. పరిశుద్ధతలో జీవించుట, పరిశుద్ధముగా చూచుట, పరిశుద్ధతలో మాట్లాడుట, పరిశుద్ధతలో సంభాషించుట, పరిశుద్ధతలో తలంచుట, పరిశుద్ధతలో ప్రవర్తించుట, క్షణము కూడా పరిశుద్ధ మనస్కులమై జీవించుట. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చివరిది, లాస్ట్, 7th one ప్రియులారా, మన దేవుడు హృదయాంతరాలమును చూసే దేవుడు అని సామువేలు గ్రంథములో సెలవిచ్చిన మాటలు గుర్తు చేసుకుందాం. నా యొక్క అందచందాలను చూసే దేవుడు కాడు. ఎన్నో మార్లు మనము మన అందచందాలను, మన అపియరెన్స్, వీఆర్ సో ఫోకస్డ్ ఆన్ అవర్ అపియరెన్సెస్ అండ్ we define ourselves by what we are, about what we are in the manner of how we look. Appearances, మనం ఎలా ఉన్నాము, మన అందచందాలు, మన రంగు, మన యొక్క బ్యూటీ, లుకింగ్ హ్యాండ్సమ్, చిన్నతనము నుండి కూడా ప్రియులారా మనల్ని మనమే డిఫైన్ చేసుకున్నాం. చాలా తప్పు డెఫినేషన్ ఇచ్చుకున్నాం. నేను చేతగాని వాణ్ణి, నేను అందమైన దాన్ని కాను, నేను హ్యాండ్సమ్ వాణ్ణి కాను, నేను స్మార్ట్ కాదు, నేను టాలెంటెడ్ కాదు, నేను మరి మంచి సింగర్ని కాను, మరి నేను మంచి సామర్థ్యము గలవాణ్ణి కాను, నేను తాళంతు గలవాణ్ణి కాను. సో యూ హ్యావ్ defined yourself on the basis of your appearance and performance. God
doesn't care about your appearance and performance. Stop looking at yourself on the basis of your appearance and performance. నువ్వు ఎంత చేయగలిగినా చేయలేకపోయినా, even you are weak, you are less talented, you are less beautiful, you are less handsome, you are less able, you are less capable, you are less privileged, it doesn't matter. God loves you so much. All that matters is you are precious in his sight. 7వది ప్రియులారా, మన యొక్క బాహ్యమైనటువంటి అపియరెన్స్, మన బాహ్యమైనటువంటి ఆకారాలపై శ్రద్ధను చూపించి లోకము చెప్పిన మాటలు, లోకము మన పట్ల చూసిన విధానమును బట్టి మనల్ని మనమే చూసుకుంటున్నాం. మన పెర్ఫార్మెన్స్, మన ఎబిలిటీస్, మన టాలెంట్స్ని బట్టి మనల్ని మనమే మనకు మనమే నిర్వచనాన్ని ఇచ్చుకున్నాం ప్రియులారా. We have defined ourselves which is untrue, which is false. You are not what you have. The final message, listen to me very carefully as I'm through. Right now, raise your right hand and say hallelujah. Hallelujah. One loud hallelujah. Hallelujah. Lord have mercy. God have mercy. Set me free. Set me free. Deliver me, Lord. Deliver me, Lord. Hallelujah. Hallelujah. I'm precious. I'm precious. In your sight. In your నీ sight. దృష్టిలో నీ దృష్టిలో అమూల్యమైన వాడను, అమూల్యమైన వాడను, అమూల్యమైన దానను. అమూల్యమైన వాడను. Hallelujah. 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 మరొకసారి వినండి, చివరి మాట మరొకసారి వినండి. You are not what you have. You are what you are in the sight of Amen. God. నీకు ఏది ఉంది ఏది లేదు అనేది కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఎవరవో అనేది మాత్రమే. He doesn't care what you have. He's unmindful of what you have. నీకు ఏది ఉంది ఏది లేదు అనేది దేవునికి అనవసరం. నువ్వు ఆయన బిడ్డవు, ఆయన దృష్టిలో అమూల్యమైన వ్యక్తివి. You are precious in his sight. That's all. Amen. That's the end of the matter. You are precious in his sight. Apart from your appearances and performance, apart from your achievements, నువ్వు ఏది సాధించావో ఏది సాధించలేకపోయావో అనేది కూడా దేవునికి అనవసరం. ఎందుకంటే ఒక్క రోజులో నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు సేవిస్తున్నావని నమ్మాలి. హల్లెలూయా. Hallelujah. He can lift you up in just one day. Amen. One day. Amen. I have seen people who were struggling for many years, but one day the Lord raises them. Amen. Hallelujah. You don't need to look at what you have. You don't need to focus on what you have achieved. You don't need to focus on how you appear, beautiful, handsome and talented. No. You are precious. Amen. Tell that to yourself. I am precious. I am నీ precious. గుండెల మీద చేతులు పెట్టుకుంటూ ఒకసారి 3 సార్లు చెప్తాం. I am precious. 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 In the sight of the Lord. In the Sight of the Lord. నేను అమూల్యమైన బిడ్డను. నేను అమూల్యమైన బిడ్డను. నేను అమూల్యమైన కుమారుడను కుమార్తెను అని చెప్పుకుందాం. నేను అమూల్యమైన కుమారుడను కుమార్తెను. లాస్ట్ సారి నేను అమూల్యమైన దేవుని ప్రియ బిడ్డను. నేను అమూల్యమైన దేవుని ప్రియ బిడ్డను. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కటి వాక్యాన్ని సందేశాన్ని అందించిన థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. The Lord is giving a few messages. The Lord is blessing 13 or more people with a difficult, you can translate. The Lord is blessing 13 or more people who are in fact taking some kind of medication with regard to depression or something like that. నిరాశ నిస్పృహలకు లోనై డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన దాదాపు 13 మంది మరి దానికి నిమిత్తమైన టాబ్లెట్లు కూడా వైద్యం కూడా చేయించుకుంటున్నారు. ప్రభు వాళ్ళని విడుదల చేస్తున్నట్టుగా దేవుడు సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు. The Lord is healing close to 10 to 15 people right now. He's continuously healing. 10 to 15 people are receiving the healing touch of the Lord right now. You can feel your healing on your
hands now and your shoulders. మీ భుజాల నుండి మరి మీ చేతుల నుండి ఒక గొప్ప స్వస్థతను దేవుడు దాదాపు 15 మందికి చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. The Lord says 6 years ago, the Lord is speaking to one person. 6 years ago, I told you to do something and you have not done that. 6 years ago, exactly 6 years ago. 6 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తితో దేవుడు సూటిగా మాట్లాడుతూ చెప్తున్నాడు, 6 సంవత్సరాల క్రితము నేను నీకు ఒక పని చేయమని చెప్పాను. You have not done that. అది నువ్వు చెయ్యలేదు. Be sorry for that. దాని నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపపడు. And very soon when you repent for that, you will see a blessing. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారుమనసు పొందుతావో వెను వెంటనే నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు. I could see 8 couples. 8 మంది జంటలను నేను చూస్తున్నాను. With children. పిల్లలతోటి సంతాన భాగ్యము కలిగిన వాళ్ళే. They are blessed with children. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారండి. But they have a real struggle in the family. కానీ కుటుంబంలో చాలా రకమైన కలతలు వాళ్ళకు ఉన్నాయి. And all the 8 of them just don't want to live with their life partner. ఆ 8 మంది కూడా తన సహధర్మచారిణితోటో భర్తతో జీవించడం ఇష్టపడటం లేదు. ఆ జీవిత భాగస్వామిని క్షమించేటువంటి కృప దేవుడు ఇస్తున్నాడు. He gives you a grace to forgive and accept your life partner with all the love. Amen. Hallelujah. 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 యవనస్తులను దేవుడు తాకుచున్నాడు. God is touching the youth right now. యవనస్తులను తాకుచున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో 7 యవనస్తుల్ని దేవుడు తాకుచున్నాడు. The 7th youth God is touching right now. ఆ 7 మందిని కూడా దేవుడు 8 మంది మరొకరిని కూడా దేవుడు చూపిస్తున్నాడు. 8 మంది. All together 8 people, 8th youth God is showing. దేవుని కొరకు సేవ చేసేటువంటి ఆ యొక్క కృపను దేవుడిస్తున్నాడు. The young men and women God is giving you the grace to serve him. And serving God doesn't mean preaching the word of God. దేవుడి సేవ చేయడం అంటే దేవుడి వాక్యం బోధించడం అని కాదు. చాలా మంది కూడా సేవ అంటే మాట్లాడితే ప్రసంగం. దేవుని సేవ చేయడం అంటే they think that to preach the word of God, preach the word of God. హైదరాబాద్ లో more than anywhere else ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. There are so many preachers in Hyderabad. Right? Am I right? Yes. Yeah. దేవుడు అంటున్నాడు, the Lord is telling me right now, నోటిలో వాక్యము, లైఫ్ లో సాక్ష్యము. Let the word be on your tongue and let the life of yours be a testimony. పెదవులపై వాక్యము, జీవితములో సాక్ష్యము. On the lip of yours there must be the word of God and your life must be a testimony. దేవుడు అంటున్నాడు, చాలా మంది కూడా మరి పరిచర్యలో పాల్గొంటున్నారు కాబట్టి పాల్గొంటున్నారు, కానీ you are enjoying these prayers and retreats. It's really wonderful. చాలా చక్కగా మీరు ఇవన్నీ కూడా ఆనందిస్తున్నారు. మంచి కార్యం, అది మంచిదే, చాలా మంచిది. It's good. But then the Lord says you have no witnessing value. కానీ సాక్ష్యము యొక్క విలువలు మనకు లేవని ప్రభు చెప్తున్నాడు. ఇంతమందిలో దేవుడు ఇవన్నీ ఇప్పుడే ఇస్తున్నాడు దేవుడు. ఇంతమందిలో only 10 to 20 people are able to witness for him in a powerful way. ఇన్ని వందల సంఖ్యలో ఉన్న మనలో కేవలం 10 నుండి 20 మంది మాత్రమే ఒక సాక్ష్య జీవితాన్ని జీవించగలుగుతున్నాం. That's a very little number. అది చాలా తక్కువ సంఖ్య అండి. You are all good people. మీరందరూ మంచివారే. It doesn't mean you are bad people. మీరు చెడ్డవారు అనటం లేదు. But you are not witnesses. కానీ సాక్షులుగా మీరు ఉండటం లేదు. The Lord wants witnesses. దేవుడికి సాక్షులు కావాలి. సాక్షులు లేనటువంటి దేశాలు ఈ రోజు దేవాలయాలు మూసివేసుకున్నారు. When there is no testimony and witness in Christ, so many countries are shutting the doors of the churches. Just last week there's a priest from Czechoslovakia. I met him yesterday. We were together for a week. He's in India now, Czechoslovakia. And he told me there are just 2 people in a huge church. జెకోస్లోవేకియా అనే ప్రాంతంలో ఉన్న గురువు గారు నిన్నటి రోజున నేను కలిసి ఉన్నాను. ఇంకా ఇండియా భారతదేశంలో ఉన్నారు. ఆయన చెప్తున్నారు పెద్ద చర్చ్ లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. సాక్షిభూత జీవితం లేకుండా క్రైస్తవ్యం ముందుకు కొనసాగదు ప్రియులారా. The Christianity cannot go further without a witness in Christ. Don't be happy just because our churches are full right now. ఇప్పుడు చాలా మంది సంఖ్యలో మన చర్చిలు ఉన్నాయని మీరు సంతోషపడబాకండి. Witnesses లేవని దేవుడు చెప్తున్నాడు. There is no testimonies and witness in Christ. That is what God is showing. The early church flourished because there was tremendous witnessing value. ఆది సంఘము ఎందుకంటే
ఎందుకంటే అంత ఉజ్జీవంతో ఉన్నారంటే వాళ్ళు దేవుడికి సాక్షులుగా జీవించారు. మనల్ని చూస్తేనే చెప్పగలగాలి వీడు యేసయ్య శిష్యుడు. When they look at us, they must say that this child belongs to Christ. వాడు లుక్కులు చూస్తుంటే దొంగ లుక్కుల్లా కనపట్లేదు అంటాం కదండి అప్పుడప్పుడు. వాడి లుక్కులో దొంగ లుక్ కనపడుతుంది అంటాం. అలాగే మన లుక్కులో, మన మాటలో, మన తీరులో క్రీస్తు కనపడాలని ప్రార్థన చేద్దాం. In our looks, in our deeds and in our actions and behavior and temperament and emotions, let everyone experience Christ. కళ్ళు మూసుకుంటూ అందరం కూడా హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, The Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and the hour of our death. Amen. Praise the Lord. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ గంట బావు పొద్దున ఉదయం మూట గంటన్నర. ఇప్పుడు మనకు ఒక గంట సేపు వాక్యం చెప్పడానికి ఆయన ఉదయ కాలమే ఫ్లైట్ ఎక్కి వేరే ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు తిరిగి ఫాదర్ గారు వెళ్ళిపోతున్నారు అదే ఫ్లైట్లోకి. చప్పట్లు కొడుతూ వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ on behalf of Divine Touch Ministries and on the people of Andhra and Telangana. We wish you all success in your career. Thank you. God bless you.